హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి ఫ్రమ్ ద ఛానల్ స్మైలీ సోమేశ్వరి. అందరూ చక్కగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏం లేదు, కేమ్ హియర్ ఫర్ 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ అనమాట. రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ పెట్టి 50 years అయినందుకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే చేశారు రైల్వే వాళ్ళు. అండ్ డెకరేషన్ లైటింగ్ మాత్రం ఫ్యాంటాస్టిక్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఆ చివరి నుంచి చివరికి ఒక మ్యారేజ్ కి పెట్టినట్టయితే లైటింగ్ అది పెట్టేశారు. అండ్ దీనికి ఈ సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ వచ్చి మన సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం అన్నమాట. ఆయన చీఫ్ గెస్ట్ కింద విజిట్ చేస్తున్నారు దీనికి ఫంక్షన్ కి. సో ఆబ్వియస్లీ అంటే ఈ ఫంక్షన్ సెలబ్రేషన్స్ కి విత్ ఫ్యామిలీస్ దే ఆర్ సెలబ్రేటింగ్ అనమాట. అంటే ఓన్లీ ఒక ఎంప్లాయీస్ మాత్రమే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కాదు, ఎంప్లాయీస్ కిడ్స్ కూడా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ అదే ఫంక్షన్ లో ఓ పక్క సైడ్ అయితే స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ అయితే ప్లేస్ చేశారనమాట వచ్చిన వాళ్ళకి. అండ్ అలాగే అన్ని స్కిట్ లో కన్నా బాగా ఫన్నీగా ఉన్న స్కిట్ ఇది ఒకటైతే నేను పోస్ట్ చేయాలనుకున్నా. యాక్చువల్గా వీడియో రూపంలో పోస్ట్ చేస్తుంటే కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుంది. సో అందుకే షార్ట్ లో ఎడిట్ చేసి పెట్టా. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది, మీరు కూడా వినండి. వీళ్ళు వచ్చి యాక్చువల్లీ ఇన్ఛార్జెస్ అనమాట. సో అలాంగ్ విత్ సమ్ కామెడీతో పాటు డ్యాన్స్ అయితే చేశారు, బాగుందన్నమాట. సమ్ సాంగ్స్తో పాటు అలాగే మన యూట్యూబ్లో కొంచెం ట్రెండింగ్ అయిన డిఫరెంట్ షార్ట్ సాంగ్స్ అయితే ఉంటాయి కదా, ఆ సాంగ్స్ని యాడ్ చేయడం, అలాగే వాళ్ళ ఎస్ఎస్లు గురించి వాళ్ళ కోఆర్డినేటర్ని ఇన్వాల్వ్ చేయడం, బాగా అయితే వాళ్ళ వర్క్లో ఎలా ఉంటుంది ఏంటి అని ఫన్నీ థింగ్స్ అవి యాడ్ చేయడం కొంచెం బాగుందండి. మాకైతే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ అలాగే ఎంప్లాయీస్కి కూడా ఇది ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ అనేది చెప్పాలి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంటారు నాకు తెలిసి ఎంప్లాయీస్ కూడా. మేమైతే వెనకాలకు వచ్చి మా లేడీస్ అందరం గోల చేసాం అనమాట. మామూలుగా కాదు, పిల్లలతో పాటు పిల్లలు అయిపోయో అనుకుంటా అసలు మామూలుగా ఎంజాయ్ చేయండి. సార్ లేరన్నా, మీటింగ్కి వెళ్ళారన్నా. రేపు హెడ్ క్వార్టర్స్ మీటింగ్ వెళ్తారన్నా సార్. రేపు ఉండరు. ఎల్లుండే ఇంకా రేపు అయితే అవ్వదు మరి. ఎంప్లాయీస్ అంతా బాగా డాన్సెస్ ఏం చేస్తారులే అనుకున్నాం, కానీ చాలా మంది టాలెంటెడ్ పీపుల్ అయితే అందులోనే ఉన్నారనమాట. చాలా బాగా చేశారు, డాన్సెస్ కానీ కామెడీ కానీ బాగా చేశారు.